టు బీ ఫ్రాంక్, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూనో లేకపోతే చేయకనో మీరు ఒక మాట తప్పుగా దొర్లినా మీరు క్షమాపణ చెప్పిన మాట వాస్తవం, ఇంతవరకు కరెక్టే రాంబాబు గారు. కానీ క్షమాపణ తర్వాత వెంటనే మీ రెడ్ బుక్కి, మీ రాజ్యాంగానికి నా కుక్క కూడా భయపడదు అనేటువంటి ప్రవోకింగ్ స్టేట్మెంట్సే వాళ్ళల్లో ఇంకా ఎక్కువ కసిని పెంచాయేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నా, ఆ రెడ్ బుక్, లోకేష్ రచించిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు. ఇప్పుడు చెప్తున్నా, దట్ ఇస్ మై పొలిటికల్ డైలాగ్. ఆ రోజు చెప్పింది కదా, ఈ ఒక్క మాటకి మీరు చావు దప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి. నెవ్వర్ ఇవాళ చెబుతున్న మాట కాదు ఇది, డే 1 నుంచి చెబుతున్నా. రెడ్ బుక్కు నా కుక్క కూడా భయపడదు. పాటలో కూడా చెప్పా, డ్యాన్స్ కూడా వేసా. ఇప్పుడు కూడా భయపడిన రెడ్ బుక్ కోసం. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఏ పొలిటికల్ డైలాగ్, ఇది పొలిటికల్ సందేశం లాంటిది. నా క్యాడర్కి నేను ఇస్తున్నాను. నీ రెడ్ బుక్తో మేము భయపడాలా? నీ రెడ్ బుక్లో ఏదో రాసుకుంటే నీ కాళ్ళు పట్టుకోవాలా? నీ రెడ్ బుక్ రాస్తే మేము రాజకీయాలు వదిలిపెట్టి పోవాలా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ చెప్తున్నా, ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఇదే పొలిటికల్ ఇష్యూ. నువ్వు రెడ్ బుక్ రాసి అందరిని తీసుకెళ్ళి ఆయన రూపలేస్తా, ఈయన రూపలేస్తా, తొందరలో ఉంది నా రెడ్ బుక్లో వీడి పేరు ఉంది, వాడి పేరు ఉందంటే నేను భయపడాలా? భయపడం. అదే నా కుక్క కూడా లెక్క చేయని పొలిటికల్ సెటైరిక్ డైలాగ్. ఇప్పటికంటా ఎప్పటికంటా దాని మీద నిలబడ్డా. మీ ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళతో, చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళతో కొంతమందితో నేను పర్సనల్గా మాట్లాడాను. ఒకటి గల్లా మాధవి గారు, రెండవది వాళ్ళ భర్త రామచంద్రరావు గారు, ఇంకోటి మీరే పేరు చెప్పినటువంటి అబ్బూరి మల్లి అండ్ కో. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ ఫైర్ అయింది, దీని వెనుక చాలా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తిగత విద్వేషాలు, ద్వేషాలు చంద్రబాబు నాయుడు గారు ఆ లంప్ తిట్టుతో ట్రిగర్ అవుట్ అయ్యాయి. రాంబాబు గారు, ఏమో నాకు తెలియదు ఆ విషయం. నా మీద నుంచి ఎప్పుడో కక్ష ఉండి ఉండొచ్చు. ఎందుకు ఉండదు కక్ష? ఐఎమ్ ఏ పొలిటీషియన్. నిన్న మొన్న వచ్చిన కొత్త పొలిటీషియన్ కాదు నేను. 89 నుంచి ఉన్న పొలిటీషియన్ని, ఓకల్గా ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తిని. నా మీద కక్ష పెట్టుకున్నారేమో ఈ ఒక వ్యక్తితో. అయినా కక్ష అంటే ఏంటి సార్? కక్ష అంటే కేసు పెట్టుకోండి, ఎవరు కదన్నారు? 7 గంటల సేపా? 5 గంటలకు వచ్చి 12 గంటల వరకు స్వైర విహారం చేశారే, ఇంటి ముందు, ఇంటి లోపల, ఆఫీసు, ఫర్నిచరు. ఇది ధర్మమేనా సాధు గారు? ప్రజలను ఆలోచించమంటున్నా. పోలీస్ కొల్యూడ్ అయిపోద్దండి, పోలీసు రక్షణగా ఉంటారండి. మా వాళ్ళు ఎవరో రాకూడదు, మా వాళ్ళు వస్తే కొట్టి పంపిస్తారు ఎవరో పోలీసులు. వీడు మాత్రం ఇక్కడే ఉంటారు. ఇంకా ఎవడు బతకాలి ఈ రాష్ట్రంలో? కోపం ఉంటే, చంద్రబాబు నాయుడు కోపం ఉంటే ఎవరినైనా ఇలాగే చేస్తారా? పోలీసులను రక్షణ పెట్టుకుని. ఇది ధర్మమేనా? దీని వెనకాల చాలా ఉందంటే ఏముంటుంది దీని వెనకాల? నేను ఎవరినన్నా చంపించానా? ఎవరినన్నా కొట్టించానా? ఎక్కడైనా వైలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశానా? 5 సంవత్సరాల పాటు నేను శాసనసభ్యుడిగా ఉన్నానే సత్యనపల్లిలో. అడగమన్న సత్యనపల్లి ఎవరైనా నేను కక్షాదింపులు చేశానా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా సాధు గారు, 2014 ఎన్నికల్లో నేను ఓటమి పాలైన తర్వాత నేను మండలాలన్నీ గెలుచుకున్న ఒక్క సత్యనపల్లి టౌన్ తప్ప, నా మండలాలు గెలుచుకుంటే కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో ఈ బాపత్తే నా కారు మీద దాడి చేసి కార్లన్నీ పగలగొట్టి నాతో పాటు ఉన్న ఎంపీటీసీని లాక్కుపోయి వాళ్ళు గెలిచారండి, పవర్ ఉందని పోలీసులను అడ్డం పెట్టుకుని. నేను మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చానే, ఎక్కడైనా రివెంజ్ తీర్చుకున్నానండి? నేను అలాంటి పనులు చేశానండి? 5 సంవత్సరాలు నాకు పవర్ ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, నాకు కావాల్సిన పోలీసులే కదా, నేను కూడా మాట్లాడేటట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడైనా రివెంజ్ తీర్చుకున్నాను 5 సంవత్సరాల కాలంలో? చెప్పమనండి. ఈ 5 సంవత్సరాల కాలంలో రివెంజ్ తీసుకున్నా భగవంతుడు శిక్షిస్తాడని వదిలేశాను సార్ నేను. నన్ను పట్టుకుని వాళ్ళు మీరు ఈ రకంగా చిత్రహింసలు చేసే కార్యక్రమం చేస్తే కాలం ఊరినే ఉంటుందా? మీ టైం రాదా?